సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని మాట్లాడుతూ తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సమాజానికి ఉపయోగపడే విజ్ఞాన అనుభవాలను యువతతో పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజల మధ్యకు వస్తున్నట్లు పేర్కొన్నారు. సంపద శాశ్వతం కాదని, మనిషి చేసిన సేవా కార్యక్రమాలే మరణానంతరం కూడా గుర్తింపును తెస్తాయని మహాత్మా గాంధీ సూక్తిని ఉదహరించారు. ఆర్థిక ప్రగతి అంటే కేవలం సంపద కూడబెట్టడం కాదని, ధర్మబద్ధంగా జీవిస్తూ సంపదను సమాజ ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవే నిజమైన పుణ్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. స్వామి వివేకానంద సందేశాన్ని గుర్తు చేస్తూ ఇచ్చేవాడిగా ఉండాలి గాని పుచ్చుకునేవాడిగా ఉండకూడదు అని అన్నారు. కష్టపడి పనిచేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని యువతకు సూచించారు. ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నదులు, వాగులు వంటి ప్రకృతి వనరుల ఆక్రమణను నివారించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సంస్కృతి పరిరక్షణ ద్వారానే భావితరాలకు మంచి భవిష్యత్తు అందించగలమని చెప్పారు. సమాజంలో కులాలు ఉండొచ్చు కానీ కుల వివక్ష, కులపిచ్చి ఉండకూడదని, అందరూ పరస్పర గౌరవంతో కలిసికట్టుగా జీవించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు. అనే దేవుడి మహిమ చేత సృష్టించబడిన నెల్లూరు సేవలో మనుమ సిద్ధి మహారాజుల వారి దగ్గర తెలుగు కవి తిక్కన సోమయాజి గారు మంత్రి గారు, భారతాన్ని తిరిగించిన మహానుభావుల్లో ఒకరి గారు జన్మించిన నెల్లూరు సీమలో చూడండి డిగ్రీ తర్వాత ఉషాపతి అయిన తర్వాతనే భారత ఉపరాష్ట్రపతి అయ్యారు అని చెప్పి చెప్పిన వారికి దక్కిన అనేక విద్యావకాశాల్లో ఆంధ్ర వెంకయ్య నాయుడు గారు, గౌరవనీయులు పెద్దలు వీరపల్లి లక్ష్మీనారాయణరావు గారిని మాజీ ఉపరాష్ట్రపతి గారు శాలువా, మెమెంటోతో సత్కరిస్తున్నారు. గారిని సన్మానం చేస్తున్నారు. జాతీయ సేవా సమితి కోలాల వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ వాడి చరిత్రకి ఎక్కడ మచ్చ రాకుండా మనం కూడా అదే పద్ధతిలో బతకడానికి ప్రయత్నం చేసి ఈ జాతి గౌరవాన్ని నిలబడి అని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఆయన మాట్లాడాలి కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం. పద్మవతి గారు ఈరోజు మన ముందు మాట్లాడిన మిత్రుడు మంత్రిగా ఉన్నా తక్కువగా మాడగలనని చెప్పని చాలా సభలో రుజువు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా సభల్లో నా ముందు నాగేశ్వరరావుని పెడుతూ ఉంటారు. ఆయన చాలా ముక్తసరిగా చెప్పాల్సిన మాట చెప్పి జనాన్ని మెప్పిస్తూ ఉంటాడు. రాజకీయంలో అది చాలా అవసరం. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి. రాజకీయంలో ఉన్నవాళ్ళు తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి. దానికి తార్కాణం నాగేశ్వరరావు గారు. మీరు అటు ఖమ్మం, ఇటు సూర్యాపేట, ఇటు నల్గొండ, ఇటు కృష్ణా జిల్లా, ఈ వీటన్నిటికీ మధ్యలో ఉన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. మీరందరూ కలిసి ఇవాళ ఈ కాకతీయ సేవా సమితి పేరుతో ఈ మంచి కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ కళ్యాణ మండపానికి భూరి విరాళం ఇచ్చిన శ్రీ లక్ష్మీనారాయణ గారితో పాటు అందరూ చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మంచి పని చేశారు, మీరందరూ మంచి పని చేశారు, కలిసి చేశారు.
మంచి కోసం, మన వారి కోసం, జనం కోసం ఈ మంచి పని చేసిన వాళ్ళందరికీ అభినందనలు. నాకు ఇంతకు ముందులాగా ఆరోగ్యం అంత బాగలేదు. మా వాడు చెప్తూ ఉన్నారు, మీటింగ్లో చెప్పకండి, మీరు బాగలేదని చెప్పొద్దని. వాస్తవం చెప్పడం వెనకాల అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి మన కార్యక్రమానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఆలస్యంగా వస్తుంటాడు, వచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన చెప్పాడు, అన్నా నాకన్నా కొట్టినదే పెద్ద, కానీ ఆయన శరీరాన్ని ఓవర్ యూజ్ చేశాడు, అందువల్ల కొంత ఆరోగ్యం అటు ఇటు ఉంది. నేను మాత్రం చక్కగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి వాళ్ళకి స్వర్ణోత్సవంతో పాటు వజ్రోత్సవం కూడా చెప్పుకుందాం అన్నాడు. నేను వజ్రోత్సవం అంటే 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు బతుకుతావా అంటే 100 ఏళ్ళు పోతాను, తప్పనిసరిగా పోతాను చదువుకున్నాను. నేను 100 ఏళ్ళు బతకాలని కూడా ఇంకొద్దేళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు బతికినంతకాలం తిరిగి సెలవులు పెడుతుంటా. సార్ మీరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి కాదు కదా, కాదు, రాజకీయాల్లో లేరు, ఎందుకు మీరు తిరుగుతూ ఉన్నారు? నేను అందరికీ చెప్పాను, నేను సంపాదించిన విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, నా అనుభవాలను నూతన తరంతో, యువతరంతో, విద్యార్థులతో పంచుకోవాలని నాకు ఉద్దేశం ఉంది. అందుకే తిరుగుతూ ఉన్నాను. పాత వాళ్ళకు కూడా కొన్ని మంచి విషయాలు జ్ఞాపకం చేయాలని ఉంది, అందుకే తిరుగుతున్నాను. పదవీ విరమణ చేశానే కానీ పెదవీ విరమణ చేయలేదు, అందుకని తిరుగుతుంటాను చెప్పాను. ఈరోజు దాతలందరినీ హృదయపూర్వకంగా అభినందించడమే కాకుండా ఈ కళ్యాణ మండపాన్ని పరిశుభ్రంగా, మంచిగా, హుందాగా కలిసి నిర్వహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అది కూడా చాలా ముఖ్యం. మహాత్మా గాంధీ గారు ఒక మాట ఏం చెప్పాడంటే, సంపద అంటూ ఏమీ లేదు, ఉన్నది కేవలం జీవితం మాత్రమే. మన తర్వాత కూడా మనం బతకాలంటే కొన్ని మంచి పనులు చేయాలి. లేకపోతే 143 కోట్ల జనాభా ఇప్పుడు ఎంతమంది పేర్లు గుర్తుంటాయి అందరికీ? ఎవరు గోడ మీద రాసినా, శిలాఫలకం వేసినా, మనోపలకంలో ఉంటే తప్పితే పలానప్పుడు పలానా ఆయన మంచి పని చేశాడు అని చెప్తే అది ఆ సేవ, అది మిగిలిపోతే మనం చనిపోయిన తర్వాత బతకాలంటే దానికి మార్గం సేవా కార్యక్రమం. ఆ సేవా కార్యక్రమం 10 మందికి ఉపయోగపడేట్టుగా మంచి పనులు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఆయన ఇంకో మాట చెప్పాడు, ఆర్థిక ప్రగతి అంటే కేవలం సంపద కాదు, ముఖ్యంగా ధర్మకర్తృత్వ భావనను ఆర్థిక అభివృద్ధిలో భాగంగా తెలియజేశారు. మనందరం కూడా ఈ సంపదకు ధర్మకర్తలం. మనం ఈ సంపదను సరిగా ఉంచి పెంచి మన పిల్లలతో పాటు ఇతరులకు కూడా కాస్త అందించి వారికి కూడా సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేయడం మన యొక్క భారతీయులుగా మన కర్తవ్యం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన యొక్క ఈ దాతృత్వం, ఈ తోటి వారికి సహాయం చేయడం, దీన్ని బాగా జీవితాంతం కొనసాగించవలసిగా నేను అందరినీ కోరుతూ ఉన్నాను. సనాతన కాలం నుంచి సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అంటే సర్వే డిపార్ట్మెంట్ వాడు సుఖంగా ఉండాలని కాదు, అందరూ సుఖంగా ఉండాలి అని దాని అర్థం. అదేవిధంగా వసుదైక కుటుంబకం, ప్రపంచమంతా ఒకటే అనే భావం చెప్పేట ఏకైక ధర్మం హిందూ ధర్మం, భారతీయ ధర్మం. ప్రపంచంలో